ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం పరిధిలో ఒక అంతుచిక్కని వ్యాపారం వెలుగులోకి వచ్చింది. టోల్ ప్లాజా వద్ద వరుసగా 2 సార్లు భారీ లారీలు పూర్తిగా పట్టా కప్పబడి హైదరాబాద్ వైపు తరలిపోతున్నట్లు గుర్తించడం స్థానికులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక లారీ అనుమానాస్పదంగా టోల్గేట్ వద్ద ఒక రోజంతా నిలబడి ఉండడంతో ప్రజల్లో చర్చకు దారితీసింది. ఆ లారీకి చెందిన ఎవరూ అక్కడ కనిపించకపోవడంతో మరింత విచిత్రంగా మారింది. లారీ మొత్తం పట్టాతో కప్పబడి ఉండడం వల్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఒక్కొక్కరిగా ఆరా తీయడం ప్రారంభించారు. కొంతమంది అది అక్రమ బియ్యం రవాణా కావచ్చని అనుమానించి పౌర సరఫరా శాఖ అధికారులకు సమాచారం అందించగా, మరికొందరు నల్లమల అటవీ ప్రాంతం నుంచి టేకు ముద్దులు తరలిస్తున్నారని భావించి అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో నల్లమల అడవుల్లో గంజివారిపల్లె పరిసరాల్లో పురాతన నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిధుల వ్యవహారం సద్దుమణిగిపోయిన తర్వాత ఆ నిధులను రహస్యంగా తరలిస్తున్నారేమన్న అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతి రాత్రి అనుమానాస్పదంగా లారీలు ఎర్రగొండపాలెం మీదుగా వెళ్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లారీలు పూర్తిగా పట్టా కప్పబడి టైర్లు మాత్రమే కనిపించేలా ఉండడంతో అవి ఏ సరుకు తీసుకెళ్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. స్థానికులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లారీల ముసుగులో జరుగుతున్న ఈ అంతుచిక్కని వ్యాపారంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.